ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రచార సభల్లో హిందూ సనాతన ధర్మం పైన శ్రీరామచంద్రుడి సీతాదేవి పైన అవమానకర వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి గణేష్ శేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం సంస్థాన్ నారాయణపురంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహా కార్యదర్శి గణేష్ శేఖర్ మాట్లాడుతూ, ఓ హిందూ ఒక్కసారి ఆలోచించు, అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను అవమానం చేస్తున్నారని అన్నారు. అయోధ్య నుండి అక్షింతలు, కలశాలు దేశంలో 6 లక్షల గ్రామాల్లో విశ్వ హిందూ పరిషత్ పంపిణీ చేసింది. గ్రామాల్లో, నగరాలలో నిష్ఠభక్తి శ్రద్ధతో రామ భక్తులు అయోధ్య శ్రీరాముడి అక్షింతలను పంచారని తెలిపారు. అయోధ్య అక్షింతలు దేశంలో ఎంతో భక్తి శ్రద్ధలు, ఐక్యతను తెచ్చాయి. దేశంలోని ప్రతి హిందూ ఇంటికి, హిందువులను గౌరవించే ఇతర మతాల వారి ఇంటికి అయోధ్య శ్రీరాముడి అక్షింతల రూపం శ్రీరాముడు తమ ఇంటికి వచ్చినట్లుగా భావిస్తున్నారన్నారు. ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్నం బాలకృష్ణ, సికిలమెట్ల శశికాంత్, ఇడుకుల సురక్షితం, కోగూరి శ్రవణ్ కుమార్, సికిలమెట్ల వెంకటేష్, మొగుదాల ప్రదీప్, కేశాని స్వామి, రాపర్తి సందీప్, కడారి వినయ్, మారసాని సాయి, ఉష్కాగుల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. అపహాస్యం చేస్తూ హిందూ విద్వేషగా మారి హిందుత్వం మీద, ఈ దేశానికి ఉన్నటువంటి రాముడి మీద ఉన్నటువంటి ప్రేమను, రాముడు ఈ దేశంతో ఉన్నటువంటి విషయాన్ని వక్రీకరిస్తూ రాముడు మీకు చిన్నైన, సీతమ్మ మీకు చిన్నమ్మ అంటూ హిందువులను అవమానపరుస్తూ కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పదవుల మెప్పు కోసం ఈ దేశం మెజార్టీ ప్రజలైన హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ అనేక సార్లు అద్దంకి దయాకర్ హిందువుల మీద విషయం చెప్పే ప్రయత్నం చేస్తుంటూ, అద్దంకి దయాకర్ అనే ఒక ఊరకొక్క సెక్యులరిజం పేరుతోటి హిందువులు మూర్ఖులు, హిందువులు నిద్రాసులు ఉన్నారు, హిందువులు ఎంత మాట్లాడినా కూడా ఎవరు పట్టించుకోలేని ఒక మూర్ఖత్వంతో కాంగ్రెస్ సభల్లో, అందులో వచ్చినటువంటి కాంగ్రెస్ సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 90% హిందువులే అయినా కూడా సెక్యులర్ ముసుగులో వాళ్ళందరూ మత్తు కప్పబడి ఈ దేశ ఆత్మైన రాముని తిడుతున్నా కూడా, ఈ దేశ ఆత్మైన సీతను తిడుతున్నా కూడా వాళ్ళు సెక్యులరిజం ముసుగులో నిద్రావస్థలో ఉన్నారు. కానీ మిగతా హిందూ సమాజం వాడి చేష్టలకు, వాడు మాట్లాడే వక్ర భాషకు హిందూ సమాజం సింహాలయ కట్టించి వాడిని పాతి పెట్టే రోజు దగ్గరలో ఉన్నాయని కూడా మేము విశ్వ హిందూ పరిషత్ ద్వారా హెచ్చరిస్తున్నాం. కేవలం మీరు ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల అభిప్రాయాలని గౌరవించకుండా అగౌరవపరుస్తూ, అవహేళనపరుస్తూ ఈ దేవీ దేవతలను దూషించినట్టయితే రాబోయే రోజుల్లో మీలాంటి అద్దంకి దయాకర్ అనే ఒక సెక్యులర్ అనే పదం కాకుండా వాడు కృష్ణాటి హిందూయిజం పేరులో వాడి పేరు మీద హిందుత్వం ఉండి వాడి కులాన్ని వాడుకుంటూ కేవలం హిందూ దేశంగా మారి దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు అవమానపరుస్తున్నారు. నిజంగా మీరు మాలా మహానాడు అధ్యక్షుడని చెప్పుకుంటారు కదా, ఈ మాలను కూడా ఆరాధించే అతి ముఖ్యమైన దేవుడు శ్రీరామచంద్రుడు అలాంటి కులంలో పుట్టి నిజంగా వాళ్ళని అవమానపరుస్తుడు. కేవలం ఓట్లు దండుకోవడం కోసం, తన పదవి కోసమే మాలమానాడు పేరుతో, వాడు కాంగ్రెస్ పార్టీ పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలను అవమానపరుస్తుడు. ప్రజలారా ఎక్కడైనా మీరు వేరుకోండి. అద్దంకి దయాకర్ అంటే ఒక ఊరకుక్కని ఉరికించి కొట్టే రోజు దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఏ సభ అయినా సరే, అది కాంగ్రెస్ పార్టీ సభ అయినా, మాలమానాడు సభ అయినా, మీరు సభలోకి వారిని రానియండి. నిజంగా మీరు హిందువుల మీద ప్రేమ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారిని అర్జెంటుగా సస్పెండ్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా విశ్వ పరిషత్ కోరుతున్నాము. నిజంగా ఇలా కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా 6 లక్షల గ్రామాలలో విశ్వ పరిషత్ స్వచ్ఛందంగా రాముని అక్షింతలు పంపిణీ చేస్తే దాన్ని ఆవేదనపరుస్తున్నాడు. నిజంగా మీరు ఇంత సెక్యులరిజం పేరుతోటి మెజార్టీ ప్రజల మీద, పండుగల మీద, పొగల మీద, పవిత్రుల మీద, ఆరాధించే భక్తి మీద మీరు నిజంగా వ్యతిరేకిస్తారు కదా. మీరు సోనియా గాంధీ మెప్పు కోసము, రాహుల్ గాంధీ మెప్పు కోసము మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. మీరు నిజంగా సెక్యులర్ వాళ్ళు అయితే వేరే మతాల్లో ఉన్నటువంటి లోపాలను కూడా ఎత్తుకుపోయే దమ్ము, ధైర్యం మీకుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈసారి గ్రామాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఇళ్లలోకి వచ్చి ఓటు మేము అడిగినప్పుడు, అయ్యా మా రాముని అవమానపరుస్తున్నావు, మా ధర్మాన్ని అవమానపరుస్తున్నావు, మా రాముని కార్యక్రమాలకు రావట్లేరు అని చెప్పేసి నిలదీసి వారిని గ్రామాలలో ఇంటి దగ్గర రాకుండా హిందూ బంధువులందరూ చైతన్యవంతమై ఈ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీసారి మెజార్టీ ప్రజలను కూడా అవమానపరిస్తే వారికి పుట్టగదులు ఉండవు. నిజంగా మీరు మన ఓట్ల కోసం వాళ్ళు కేవలం మన ఓటేస్తున్నారు. మన ఓట్లతో పాటు మన అధికారం తీసుకొని మన ఓట్లతోటి, మన పేరుతోటి, మన రాజ్యాంగం కల్పించిన హక్కులతోటి
ప్రజలని వాళ్ళని బలి చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, దౌర్జన్యపరుస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఈ రోజులో మెజారిటీ ప్రజలను ఇప్పటికే ఇబ్బందులు గురి చేస్తే నిజంగా మీరు అధికారంలోకి వస్తే ఈ ప్రజలపైన మీరు నిజంగా ఎలాంటి ఆంక్షలు విధిస్తారో, ఇలా రామ మందిరాన్ని నిర్మిస్తే అది ఒక పార్టీ నిర్మించింది కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి చేతి నిండా వాళ్ళు డబ్బులు వేసుకొని